హాయ్ ఫ్రెండ్స్, సర్వే జన సుఖనో భవంతు. ఈ బ్యాలెట్ బాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటును ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఈ బ్యాలెట్ బాక్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, దీన్ని ఈవీఎం అంటారు. ఈ బాక్స్ని మనం లోపలికి ఎంటర్ అవగానే ఇది కనిపిస్తుంది మనకి, ఈవీఎం అంటారు దీన్ని. ఈ ఈవీఎంలో ఇవి 16 బాక్సెస్ ఉంటాయి. అభ్యర్థులందరూ 16 మంది ఉంటారు. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇలాంటి బాక్స్ వేరే బాక్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇది ఎలా వినియోగించుకోవాలో చూద్దాం. ఏంటంటే ఏదో బటన్ నొక్కేస్తాము అని అనుకోకూడదు. ఏ బటన్ నొక్కినా ఈ బటన్ వెలుగుతుంది. చూసారా, ఏ బటన్ నొక్కినా వెలుగుతుంది. అలా వెలగడం కామన్. కానీ ఏంటంటే అక్కడ లోపల వేరే సిస్టమ్ సిపియు, మన కంప్యూటర్లకు ఎలా ఉంటుందో అలా దీనికి కూడా సిపియు ఉంటుంది. అప్పుడు సిపియు ఆన్ చేయకొని ఇక్కడ గ్రీన్ బటన్ చూసారా, ఈ గ్రీన్ బటన్ ఇప్పుడు వెలుగులేదు. వాళ్ళ సిపియు ఆన్ చేయగానే ఈ సిపియు బటన్ వెలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ బటన్ వెలిగినప్పుడు మాత్రమే మనం బటన్ని ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఉంచినప్పుడే మన ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నామో వాళ్ళకి వెళ్తుంది. ఏ బటన్ అయినా అంతే. చూసారా, అలా మనం వేసి తీసేయకూడదు. అది వేసి అలా ఉంచినప్పుడే మనం ఓటు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు అలా నేను ఓటు ఒకరికి వేశాను, వేరే ఒకరికి వెళ్ళిపోయింది అనకుండా ఇంకో సిస్టమ్ కూడా ఉంటుంది. సిపియు ఉంటుంది. ఇవి మొత్తం 3 సిస్టమ్స్ ఉంటుంది. ఆ సిస్టమ్స్ ఇది ఫస్ట్ది సిపియు వాళ్ళు ఆన్ చేస్తారు, సెకండ్ది ఇది, థర్డ్ది ప్రింట్ వస్తుంది. మనం ఎవరికి వేసామో వాళ్ళకి ప్రింట్ వస్తుంది. అది మనం అక్కడ చూసుకోవచ్చు, మనం వేయాలనుకున్న అభ్యర్థికే వేసామా లేదా అని. కానీ ఓటుని మాత్రం మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తును, రేపటి యొక్క భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి.